ఇది యాద్గిరి థియేటర్ 70mm. మనం ఓవైసీ నుండి వస్తే సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ ఇది స్టార్టింగ్ పాయింట్. మనం అటు నల్గొండ ఎక్స్ రోడ్ వైపు నుండి వస్తే ఇది ఎండింగ్ పాయింట్. ఇక్కడ రోడ్డు చాలా అంటే చాలా నేరో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఒక బస్సు వెళ్తే పక్కన బండి కూడా వెళ్ళే స్కోప్ లేదు. ఒక కారు వెళ్తే ఒక బండి వెళ్ళడం కొరకే ఛాన్స్ ఉంది. ఏదైతే ఇటు నుండి స్టార్టింగ్ పాయింట్ ఉన్నదో అక్కడ మట్టి వేసి నీళ్ళనైతే చదును చేస్తున్నారు మొత్తము. సబ్జెక్ట్ వచ్చేసి సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన ఇది అనదర్ పార్ట్. కంటిన్యూ ఒక్కొక్క పార్ట్ వీడియోలు చేస్తున్నా, మీరు చూస్తూ వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. 29th నవంబర్ టైం చూసుకోవచ్చు, 2025వ సంవత్సరం. ఒక వీడియోలో మనము సంతోష్ నగర్ ఎక్స్ రోడ్ నుండి ధోబీఘాట్ దాటి మాదన్నపేట మండి వరకు చూపించడం జరిగింది. ఇంకొక వీడియోలోనేమో మనము సంతోష్ నగర్ ఎక్స్ రోడ్ నుండి చెంపాపేట్ వైపుకు వెళ్ళే డౌన్ ర్యాంప్కు సంబంధించి అందులో చూపించడం జరిగింది. అండ్ ఈ వీడియోలో ఇటు ఈ యాద్గిరి థియేటర్ నుండి ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో ఇక్కడ నుంచి సంతోష్ నగర్ ఎక్స్ రోడ్ వరకు మనము చూపించబోతున్నాం. ఇక్కడ ఇంతసేపు ఎందుకు అంటే మీకు ప్రాక్టికల్గా బస్సు వచ్చినప్పుడు ఈ రోడ్ ఎంత ఉందో చూపించాలని ఇంతసేపు అయితే ఆగడం జరిగింది. మాటల్లోనే బస్సు వచ్చింది, మీరు చూడొచ్చు. మరి భవిష్యత్తులో ఈ రోడ్డుని ఏమైనా వెడల్పు చేస్తారా, ఇంతే ఉంచుతారా చూడండి. బస్సు చూడండి. ఇక పక్కన మనిషి నడిచే అంత ఒక ఇద్దరైతే నడుస్తున్నారు. ఇది ఐఎస్ సదర్న్ పోలీస్ స్టేషన్. దీని దగ్గరకు వచ్చినాక కొంచెం రోడ్డు వెడల్పు అయినట్టుగా అయితే మనకు కనబడుతుంది. బట్ కొంచెం ముందు వరకు అయితే ఇంతే నేరోగా ఉంది. ఆ ఐఎస్ సదర్న్ పిఎస్ దాటి మనం కొంచెం ముందుకు వచ్చి ఇట్లా కరువు తీసుకున్నాం. ఈ కరువు దాకా కూడా రోడ్డు మొత్తం ఇట్లా నేరోనే ఉంది. పైన ఆల్మోస్ట్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. కింద ఇవన్నీ ప్లేస్ చేసి ఉంచినారు. ఇవే ఇక్కడ తయారు చేస్తున్నారు అన్నమాట. వాటికి సంబంధించి ఆ లాంగ్లో మీకు చూపిస్తా. ఆ ఐరన్ ఫ్రేములు కనిపిస్తున్నాయి కదా, అక్కడ సిమెంట్ వేసి అంతా తయారు చేస్తున్నారు. బట్ రోడ్లు మాత్రం అయితే చాలా అంటే చాలా నేరో ఉన్నాయి. పిల్లర్ నెంబర్ 64 లాంగ్లో మనకు కనబడుతుంది. ఇది పిల్లర్ నెంబర్ 65. కొంచెము మనము ఇలా ముందుకు వచ్చేస్తే ఇక్కడ ఈ ఇల్లునైతే కూల్చివేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి బహుశా రోడ్డు వెడల్పు అవుతుండొచ్చు అని అయితే అనుకుంటున్నా. అండ్ పైన మొత్తము వర్క్ ఫినిష్ అయిపోయింది. మనం పిల్లర్ నెంబర్ 63 క్రాస్ అవుతున్నాం ఇప్పుడే. ఇదిగోండి కింద రోడ్డు పర్వాలేదు, బాగానే ఉన్నది. బట్ ఈ చిన్న రోడ్డు ఇంతసేపు చూసినంత రోడ్డు కొంచెం చిన్నగా ఉండే, ఇక్కడికి వచ్చేసరికి రోడ్డు కొంచెం పెద్దగా అయినట్టుగా కనబడుతుంది. అండ్ ఫ్యూచర్లో అటు సైడ్ కూడా రోడ్డు వెడల్పు చేస్తుండొచ్చు అని అనుకుంటున్నా. బట్ అది కూడా పెద్దగా ఏం అయ్యేటట్టుగా లేదు, ఏదో కొంచెం మాత్రమే స్పేస్ ఉంది. ఈ యాద్గిరి థియేటర్ నుండి ఈ సంతోష్ నగర్ ఎక్స్ రోడ్ వరకు ఇందాక పిల్లర్ నెంబర్ చూపించిన కదా, అక్కడి వరకు అయితే రోడ్ అయితే చాలా అంటే చాలా నేరోగానే ఉంది.
మేజర్గా మరి ఈ రోడ్ కొంచెం వెడల్పు చేస్తే బాగుంటుందని నాకు ట్రావెల్ చేస్తున్నప్పుడు వచ్చిన ఒపీనియన్. మీకు కూడా క్లియర్ అండ్ క్రిస్టల్గా చూపించిన. ఇదిగోండి, ఇది పిల్లర్ నెంబర్ 56 సంతోష్ నగర్ ఎక్స్ రోడ్ దగ్గరకు వచ్చేసినాం. 2 వీడియోలు ఇంత ముందుకు నేను రికార్డ్ చేసిన. ఎగ్జాక్ట్లీ ఈ సంతోష్ నగర్ ఎక్స్ రోడ్ నుంచి అలా ముందుకు వెళ్ళిపోయినా, అండ్ ఇంకొకటి అటు నుంచి ఆ డౌన్ ర్యాంప్ గురించి ఇంకొక వీడియో చేసిన. ఇది 3వ వీడియో సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జికి సంబంధించి. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్.